మిత్రులారా, మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు మేము మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క అత్యంత ముఖ్యమైన కథను చెప్పబోతున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం పాటించే అమ్మలు, సోదరీమణులు లేదా నా ప్రియమైన సోదరులు ఈ కథను తప్పక సందర్శించాలి. ఈ కథను వినడం వలన మనసు కోరిన ఫలం లభిస్తుంది. కన్నయ్య మీ అన్ని మనోకాంక్షలను తప్పక పూర్తి చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వినే కథను వింటాము. మిత్రులారా, శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి తిథిని పాటిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి భగవాన్ శ్రీకృష్ణుని జన్మోత్సవంగా జరుపుకుంటారు. భగవాన్ శ్రీకృష్ణుని జననం శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి రోజు బుధవారం రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. జన్మాష్టమి వ్రతం సంవత్సరంలో పాటించే అన్ని వ్రతాలలో అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని వ్రతరాజ్యమని పిలుస్తారు. జన్మాష్టమి వ్రతం పాటించిన వారికి సంవత్సరంలోని అన్ని వ్రతాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. 1,000,000 ఏకాదశి వ్రతాలు చేసిన తర్వాత కూడా ఒక జన్మాష్టమి వ్రతఫలం సమానమైన పుణ్యం లభిస్తుంది. జన్మాష్టమి వ్రతం చేసేవారి అన్ని మనసులో కోరికలు భగవాన్ శ్రీకృష్ణుడు పూర్తి చేస్తారని నమ్మకం. జన్మాష్టమి రోజున భగవాన్ శ్రీకృష్ణునికి ఒక ఊయల ఊపినా కూడా ఆయన అన్ని మనసులో కోరికలు పూర్తి చేస్తారని నమ్ముతారు. జన్మాష్టమి వ్రతం చేసి నేనిప్పుడు చెప్పబోయే ఈ కథను వినేవారి అన్ని పాపాలు నాశనమవుతాయి. మిత్రులారా, ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత కథను విందాం. శ్రీకృష్ణ భగవాన్కి జై. మిత్రులారా, ద్వాపరయుగంలో భూమి పాపాలు మరియు అత్యాచారాలతో నిండిపోయింది. అప్పుడు భూమాత గోమాత రూపం ధరించి సృష్టికర్తైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. గోమాత రూపంలో ఉన్న భూమాతతో పాటు అన్ని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి భూమి యొక్క దుఃఖభరిత కథను చెప్పారు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం అక్కడు ఉన్న అన్ని దేవతలు ఒకచోట చేరి ఈ సంకటానికి పరిష్కారం కోసం శ్రీహరి విష్ణు వద్దకు వెళదామని చెప్పుకున్నారు. అందరూ గోమాతను తీసుకుని క్షీరసాగరంలో శ్రీహరి విష్ణు వద్దకు చేరుకున్నారు. అక్కడ శ్రీహరి విష్ణువు శేషనాగు పాన్పుపై విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు అన్ని దేవతలు శ్రీహరి విష్ణువును స్తుతించడం ప్రారంభించారు. అందరూ కలిసి స్తుతి చేయడంతో శ్రీహరి విష్ణువు నిద్రభంగమైంది. అప్పుడు శ్రీవిష్ణువు వారందరి రాకకు కారణం అడిగారు. అప్పుడు భూమిదేవి దీనహీన స్వరంతో ఇలా అన్నారు: ఓ ప్రభూ, సమస్త భూమండలం పాపాలు మరియు అత్యాచారాలతో నిండిపోయింది. భూమి పాపాలు మరియు అత్యాచారాలతో త్రాహిత్రాహి అని ఆర్తనాదం చేస్తున్నది. కాబట్టి ఓ ప్రభూ, దయచేసి ఈ సంకటాన్ని తొలగించి భూమిని సంకటం నుండి విముక్తి చెయ్యండి. ఈ మాటలు విని శ్రీహరి విష్ణువు ఇలా అన్నారు: సరే, నేను సమస్త రాక్షసుల నుండి భూమిని రక్షించడానికి బ్రజమండలంలో వాసుదేవ భార్య మరియు కంసుని సోదరి దేవకీ గర్భం నుండి జన్మిస్తాను. కాబట్టి మీరు బ్రజభూమిలో వెళ్లి యాదవకులల్లో శరీరం ధరించి మరియు నా బాలలీలల ఆనందాన్ని అనుభవించండి. ఇంత చెప్పి శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యారు. అప్పుడు అన్ని దేవతలు మరియు భూమిదేవి బ్రజభూమిలోకి వెళ్లి యాదవకులంలో నంద, యశోద మరియు గోపికల రూపంలో జన్మించారు. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచాయి. కొన్ని రోజుల తర్వాత వాసుదేవ మరియు దేవకి తమ బావ కంసంతో కలిసి గోకులానికి వెళుతున్నారు. భూమిని తన ఆగడాలతో త్రాహిత్రాహి అని ఆర్తనాదం చేయించిన వ్యక్తి దేవకీ సోదరుడు కంసుడు. వారు ముగ్గురూ గోకులధాముకు వెళుతుండగా అకస్మాత్తుగా ఒక భవిష్యవాణి వినిపించి, ఓ దురాచారి కంసా, నీవు నీ సోదరిగా భావించి తీసుకువెళుతున్న ఆమె గర్భం నుండి జన్మించే 8వ పుత్రుడు నీ మరణానికి కారణమవుతాడు. ఈ మాటలు వినగానే కంసుడు వెంటనే ఖడ్గం తీసుకొని దేవకీని చంపడానికి పరిగెత్తాడు. అప్పుడు వాసుదేవుడు అతన్ని పట్టుకొని కంసంతో ఇలా అన్నాడు: ఓ కంసా, ఆమె నిర్దోషి. ఆమెను చంపడం సరియైనది కాదు. నీవంటి యశస్వీ రాజుకు ఇది తగదు. అందుకే దేవకీ గర్భం నుండి ఏ సంతానం జన్మించిన వెంటనే నేను నీకు సమర్పిస్తాను. నీవు వారితో ఏమైనా చెయ్యవచ్చు. అప్పుడు నిన్ను ఎవరు చంపగలరు? కంసుడు వాసుదేవ మాటలు విని ఆ అత్యాచారి వాసుదేవ మాటలను ఒప్పుకున్నాడు.
వాసుదేవ మరియు దేవకీని ఒక జైలుఖానాలో బంధించాడు. దేవకీకి ఏ పుత్రుడు జన్మించినా కంసుడు ఆ పుత్రుణ్ణి చంపేవాడు. దేవకీ యొక్క 7 పుత్రులను చంపిన తర్వాత 8వ గర్భం గురించి కంసునికి తెలిసింది. ఈ విషయం తెలియగానే కంసుడు దేవకీ మరియు వాసుదేవను ఒక ప్రత్యేక కారాగారంలో బంధించి అక్కడ కఠినమైన కాపలా ఏర్పాటు చేశాడు. శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి రోజు అర్ధరాత్రి సమయంలో పద్మధారి భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించారు. 4 వైపులా వెలుగు వ్యాపించింది. లీలాధారి భగవాన్ యొక్క లీలను చూసిన వాసుదేవ మరియు దేవకి ఆయన ముందు చేతులు జోడించి నిలబడ్డారు. భగవాన్ శ్రీకృష్ణుడు తన బాలరూపాన్ని ధరించినప్పుడు వాసుదేవ మరియు దేవకీల చేతుల సంకెళ్ళు తెగిపోయాయి. తలుపులు తామాగానే తెరుచుకున్నాయి. కాపలాదారులకి నిద్ర వచ్చింది. అప్పుడు వాసుదేవుడు భగవాన్ శ్రీకృష్ణుణ్ణి తీసుకొని అక్కడి నుండి బయటికి వెళ్లాడు. వాసుదేవుడు యమునా నదిని దాటడానికి యమునాలోకి ప్రవేశించగా యమునా నది నీటి స్థాయి పెరగడం ప్రారంభించింది. భగవాన్ శ్రీకృష్ణుని చరణకమలాలను తాకాలని ఆరాటపడిన యమున ఆయన చరణకమలాల స్పర్శతో ఒక్కసారిగా నీటి స్థాయి తగ్గిపోయింది. వాసుదేవుడు నడిచి యమునా నదిని దాటి గోకులధాంకు చేరుకున్నాడు. అక్కడ చూసినప్పుడు ఒక తలుపు తెరిచి ఉంది. తెరిచిన తలుపు మరియు నిద్రిస్తున్న యశోదామాతను చూసి వాసుదేవుడు బాలగోపాల్ శ్రీకృష్ణుణ్ణి అక్కడే పడుకోబెట్టి యశోదామాత పక్కన నిద్రిస్తున్న కన్యను తీసుకొని తిరిగి వచ్చాడు. వాసుదేవుడు కారాగారంలోకి తిరిగి వచ్చినప్పుడు అతనికి తామాగానే సంకెళ్ళు పడ్డాయి. తలుపులు మూసుకున్నాయి. తలుపులు మూసిన తర్వాత నిద్రిస్తున్న కాపలాదారులు మేల్కొన్నారు. సంకెళ్ళు పడిన తర్వాత ఆ కన్య బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. అప్పుడు కాపలాదారుడు ఆ కన్య ఏడ్పు శబ్దం విని కంసునికి దేవకీకి 8వ సంతానం జన్మించిందని సమాచారం పంపాడు. ఈ విషయం వినగానే కంసుడు పరిగెత్తుకొని వచ్చి ఆ కన్యను చేతిలో తీసుకుని రాయిపై కొట్టబోతుండగా ఆ కన్య చేతుల నుండి జారి ఆకాశంలోకి ఎగిరి సాక్షాత్తూ దేవీ రూపంలో ప్రత్యక్షమై ఇలా అన్నది: ఓ దురాచారి కంసా, నిన్ను చంపేవాడు గోకులంలో ఇప్పటికే జన్మించాడు. ఇప్పుడు అతనే నీ వధ చేస్తాడు. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఆకాసుర, తారకాసుర మరియు కంసుడు వంటి రాక్షసులను వధించి భూమిదేవిని మరియు తన భక్తులను రక్షించాడు. శ్రీకృష్ణ భగవాన్కి జై. మిత్రులారా, ఇప్పుడు నేను మీ అందరికీ మరో పురాతన కథను అనుసరిస్తాను. మిత్రులారా, ఒక పురాతన కథ ప్రకారం మహాదేవ శివశంభుకు శ్రీకృష్ణ భగవాన్ యొక్క బాలరూపం దర్శనం చెయ్యాలనే ఆకాంక్ష కలిగినప్పుడు ఆయన యొక్క యోగి రూపం ధరించి గోకులంలో నందభవనం వద్ద యశోదామాత ద్వారం వద్దకు చేరుకొని అలక్ నిరంజన్ అని పిలిచారు. భగవాన్ శివశంభు భజనగీతాలు ఆలపించడం ప్రారంభించారు. ఆ సమయంలో యశోదామాత శ్రీశ్యామసుందర బాలగోపాల్ శ్రీకృష్ణుని శృంగారం చేస్తూ తన ప్రియమైన కృష్ణుని ప్రేమలో మునిగిపోయి ఉండడంతో బయట నిలబడిన యోగి శబ్దం ఆమెకు వినిపించలేదు. అప్పుడు యోగి రూపంలో ఉన్న భోలేబాబా మరోసారి పిలిచారు. కాని లోపల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు అక్కడి నుండి ఒక వృద్ధ గోపిక వెళ్తుండగా ఆ గోపిక దృష్టి ఆ యోగిపై పడింది. ఆమె యోగిని వేచి ఉండడం చూసి అతని వద్దకు వెళ్ళి, బాబా, మీరు ఎవర్ని పిలుస్తున్నారు అని అడిగింది. అప్పుడు యోగి రూపంలో ఉన్న భగవాన్ శివశంకర్ ఇలా అన్నారు: ఓ మాతా, నేను ఈ ఇంటి గృహస్వామిని పిలుస్తున్నాను. కాని ఈ ఇంటి నుండి ఎవరూ నాకు భిక్ష ఇవ్వడానికి రావడం లేదు. నేను పిలుస్తూ చాలా సమయమయ్యింది. అప్పుడు గోపిక, బాబా, మీకు భిక్ష కావాలా అని అడిగింది. శివశంకర్, అవును మాతా, నాకు భిక్ష కావాలి. పిన్ని ఇలా అన్నది: బాబా, కాని ఇక్కడ నాకు ఎవరూ కనిపించడం లేదు. నీవు నా ఇంటికి రా, అక్కడ నీకు భిక్ష ఇస్తాను. నీవు నన్ను ఏమి అడిగినా నా వద్ద ఉంటే నీకు ఇస్తాను. అప్పుడు భగవాన్ భోలేనాథ్ ఇలా అన్నారు: మాతా, నేను ఎక్కడికి వెళితే ఆ ద్వారం నుండి ఏదైనా లభిస్తే మంచిది, లేకపోతే నేను మరొక ద్వారానికి వెళ్ళను. అప్పుడు గోపిక, అయితే మహారాజా, ఈరోజు నీవు ఆకలితోనే ఉంటావు. భోలేబాబా ఇలా అన్నారు: ప్రభూ ఇచ్చ ఏదైతే అదే జరుగుతుంది. గోపిక, బాబా, మా గ్రామం నుండి ఎవ్వరూ ఆకలితో వెళ్లడమంటే మొత్తం గోకులానికి సిగ్గు. నీవిక్కడే ఉండు, నేను లోపలికి వెళ్లి యశోదారాణిని చూస్తాను. ఇలా చెప్పి గోపిక నందభవనంలోకి వెళ్ళింది. అక్కడ చూస్తే యశోదామాత శ్యామసుందర్ని శృంగారం చేస్తూ
లోరీ పాడుతూ నిద్రపుచ్చుతున్నారు. ఇదిలా ఉండగా బయట నిలబడిన భగవాన్ శంకర్ మనసులో ఇలా అనుకున్నారు, ప్రభూ, దర్శనమివ్వకుండా నేను వెళ్ళను. గోపిక లోపలికి వెళ్ళి యశోదామాతతో ఇలా అన్నది, యశోదారాణి, ఎక్కడున్నావు? అప్పుడు యశోదామాత, రా పిన్నీ, ఏమిటి విషయం? గోపిక, యశోదారాణి, నీ ద్వారం వద్ద ఒక యోగి చాలా సమయం నుండి భిక్ష కోసం నిలబడ్డాడు. నీవతని శబ్దం విన్లేదా? యశోదామాత, లేదు, నాకు ఎటువంటి శబ్దమూ వినిపించలేదు. గోపిక, అరే, త్వరగా వెళ్ళి అతనికి భిక్ష ఇవ్వు. అతడు ఏదో గొప్ప మహాత్ముడిలా కనిపిస్తున్నాడు. యశోదామాత, సరే, నీవలా చెప్పినట్లయితే నేను అతనికి ఏదైనా ఇస్తాను. గోపిక, అలాంటి యోగిని నేను ఎప్పుడూ చూడలేదు. అతని ముఖం చూస్తే కళ్ళు తిప్పుకోలేను. యశోదామాత, అలాంటిదేముంది ఆ యోగిలో? గోపిక ఇలా అన్నది, అరే, అతని నుదుటిపై సూర్యుని వంటి తేజస్సు ఉంది. మరియు చూడు, అతనికి ఎంత గొప్ప నియమముందంటే అతను ఏ ద్వారం వద్ద భిక్ష కోసం నిలబడతాడో అక్కడి నుండి మాత్రమే భిక్ష తీసుకుంటాడు. యశోదామాత ఇలా అన్నది, అరపిన్ని, నీ మాటలు విని నేను దక్షిణ ఇవ్వడం మరిచిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను. యశోదామాత సంచిలో నుండి ధనం మరియు ఒక ముత్యాల హారాన్ని తీసుకుంటూ ఇలా అన్నది, అతను అంత గొప్ప దివ్యాత్మ అయితే ఈ విలువైన ముత్యాల హారాన్ని ఇస్తాను. ఇదిలా ఉంటే బయట నిలబడిన భగవాన్ శివశంభు మనసులో శ్యామసుందరుతో మాట్లాడుతూ, ప్రభూ, దర్శనమివ్వడంలో ఎందుకు ఇంత సంకోచం? అప్పుడు శ్యామసుందరుడు ఇలా అన్నాడు, నా భాగ్యం ధన్యమైంది. నీవు నీ సేవకుని ఇంటికి పాదరసం పెట్టావు. ఈ ఫలితాన్ని స్వీకరించు. అప్పుడు యశోదామాత శ్యామసుందరుణ్ణి ఊయల్లో ఉంచి దక్షిణ థాళీ తీసుకుని గోపికతో కలిసి భవనం నుండి బయటకు వచ్చింది. అక్కడ యోగి రూపంలో శివశంభు వేచి ఉన్నారు. యశోదామాత యోగిరూప శివశంభుని చూసి ప్రణామం చేస్తూ ఇలా అన్నది, బాబా, ఆలస్యం కోసం క్షమించండి. నేను నా లల్లాని శృంగారం చేస్తున్నాను. యోగిరూపంలో ఉన్న భగవాన్ శివశంభు ఇలా అన్నారు, ధన్యవాదాలు మాతా. అలాంటి దివ్యబాలుని సేవ చేసే అదృష్టం నీకు లభించింది. నాకు కూడా ఆ పరమ దివ్య శిశువు దర్శనం చేయించు. యశోదామాత ఇలా అన్నది, బాబా, నన్ను క్షమించండి. ఇప్పుడే స్నానం చేయించాను. ఈ సమయంలో నేనతన్ని బయటకు తీసుకురాలేను. అతనికి చల్లని గాలి తగులుతుంది. సాధువేషంలో ఉన్న భగవాన్ శివ ఇలా అన్నారు, ఓ మాతా, నేను నీ ద్వారం వద్దకు వచ్చాను. నా ఈ చిన్న విన్నపాన్ని స్వీకరించవా? యశోదామాత ఇలా అన్నది, లేదు బాబా, నేను నా లల్లాని బయటకు తీసుకురాను. ఈ భిక్షను స్వీకరించండి మరియు నన్ను క్షమించండి. అప్పుడు యోగివేషంలో ఉన్న భగవాన్ శివశంభు భిక్షతాళీ వైపు చూస్తూ ఇలా అన్నారు, మాతా, ఈ ముత్యాలు మరియు ధనం నాకు రాళ్లలాంటివి. ఇవి నాకు ఏ పనికి? నాకు వీటి పట్ల ఎటువంటి లోభం లేదు. నీకు కావాలంటే ఇలాంటి వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు నా నుండి తీసుకో, కాని నీ లల్లా దర్శనం చేయించు. అదే నా భిక్ష. యోగివేషంలో ఉన్న శంకరుడు తన కమండలం నుండి వజ్రాలు, ముత్యాలు తీసి యశోదామాత భిక్షథాళిలో పెట్టాడు. దీన్ని చూసి యశోదామాత మరియు ఆ గోపిక ఆశ్చర్యపోయి ఆందోళనతో గోపికతో ఇలా అన్నది, నాకు ఈ సాధువు ఏదో మాయావ్యాని అనిపిస్తున్నాడు. అందుకే ఇలాంటి వింత మాటలు చెప్పాడు. గోపిక నిశ్శబ్దంగా యశోదామాత యొక్క దయనీయ ముఖాన్ని చూస్తూ నిలబడింది. అప్పుడు యశోదామాత కళ్లల్లో నీళ్లు నిండుకొని యోగివేషధారి శివశంభుతో ఇలా అన్నది, చూడండి బాబా, నీలాంటి చాలామంది మాయావులు ఇంతకుముందు వచ్చారు. అందరూ ఇలాంటి చక్కని మాటలు చెప్పారు. నీ లల్లా గొప్ప దివ్యబాలుడు, అతని దర్శనం చేయించు, అతన్ని నా ఒడిలో ఇవ్వు అని. తర్వాత అందరూ అతనికి హాని చేయడానికి ప్రయత్నిస్తారు. నా లల్లా మీకందరికీ ఏం చేశాడు? మీరు అతని శత్రువులుగా ఉన్నారు. అప్పుడు యశోదామాత కఠినమైన మాటలతో ఇలా అన్నది, భిక్ష కావాలంటే తీసుకోండి, లేకపోతే మీ స్థానానికి వెళ్ళండి. నేను నా లల్లాని బయటకు తీసుకురాను. యోగివేషధారి శివశంభు ఇలా అన్నారు, ఓ మాతా, ఇంత కఠినంగా ఉండకు. నేను చాలా దూరం నుండి వచ్చాను. కాని యశోదామాత ఇలా అన్నది, మీరు కైలాసపర్వతం నుండి వచ్చినా నేను నా లల్లాని చూపించను. మీరు కైలాసపర్వతం నుండి వచ్చారంటే అక్కడ భగవాన్ శివుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడి ఏ పనికొచ్చారు?
యోగి వేషధారి భగవాన్ శివశంభు ఇలా అన్నారు: ఓ భోళీమాత, భగవాన్ యొక్క సాక్షాత్కార దర్శనం చేయడం కష్టం కాదు, కాని ఆయన బాలరూప దర్శనం చేయడం చాలా దుర్లభం. అందుకే దర్శన లాలసతో నీ ద్వారానికి వచ్చాను. చాలా యుగాల తర్వాత ఈ దర్శనం లభిస్తుంది. కాని యశోదామాత ససేమీరా అనలేదు. ఆమె ఇలా అన్నది: బాబా, నన్ను క్షమించండి. నేను నా లల్లాని బయటకు తీసుకురాను. నా భర్త ఆజ్ఞ ఏమిటంటే ఎవరి ముందు నా లల్లాని చూపించవద్దు, ఏమైనా జరిగినా. యశోదామాత మరియు భగవాన్ భోలేనాథ్ మధ్య ఈ వివాదం జరుగుతోంది. ఈ వివాదాన్ని స్వర్గలోకంలో నిలబడిన అన్ని దేవతలు చూస్తున్నారు. అప్పుడు వారనుకున్నారు, ఇలా అయితే పని జరగదు. మన ప్రభు భగవాన్ భోలేనాథ్కు యశోదామాత తన లల్లా దర్శనం చేయనివ్వలేదు. అప్పుడు వారు దేవీ పూర్ణమాసిని ఒక గోపిక రూపంలో ఆ స్థలానికి పంపారు ఎక్కడైతే ఈ వివాదం జరుగుతోంది. పూర్ణమాసిమాత వారి దగ్గరకు చేరుకొని ఇలా అన్నది: అరే, ఇతను ఎవరో అనామికుడు కాదు. యశోదారాణి, నేను ఇతన్ని బాగా తెలుసు. నేను గోకులానికి రాకముందు కాశీలో ఉండేదాని. అక్కడ ఇతని దర్శనం చేశాను. ఇతను నిజంగా పరమ దివ్యశక్తి. ఇతను శక్తికి ఆదిపతి. ఇలా చెప్పి పూర్ణమాసిమాత కళ్లల్లో నీళ్లు నిండుకొని భగవాన్ శివుని చరణంలో తన శిరసు ఉంచి ప్రణామం చేసింది. అప్పుడు యశోదామాతతో ఇలా అన్నది: యశోదా, ఇతనికి లల్లా దర్శనం చేయించు. ఇతని ఆశీర్వాదం పొందితే నీ లల్లా కూడా చాలా సంతోషిస్తాడు. యశోదామాత స్మృతిముద్రలో పూర్ణమాసిమాతతో ఇలా అన్నది: నువ్వు నిజం చెప్తున్నావా? యశోదామాత మరింత చెప్పింది: కాని ఇతని వేషభూషణ చూడు. పొడవైన జటలు, శరీరంపై బూడిద, గొంతులో పాముల హారం. నా లల్లా ఇతన్ని చూసి భయపడతాడు. బాబా, నిన్ను లల్లాని తీసుకురాను. విచ్చునమైన యశోదామాతకు తెలియదు ఆమె ద్వారం వద్ద స్వయంగా శివభగవానుడు పాదం పెట్టారని. యశోదామాత ఈ మాటలు విని పూర్ణమాసిమాత ఇలా అన్నది: లేదు యశోదారాణి, ఇతని దర్శనం చేయడం వల్ల సమస్త భయాలు నశిస్తాయి, సమస్త ఆటంకాలు తొలగిపోతాయి. యశోదా, ఇతనిపై నువ్వు నమ్మకముంచు. నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. ఈ మాటకు సమర్థనంగా మరొక గోపిక కూడా ఇలా అన్నది: అరే యశోదారాణి, ఈ పూర్ణమాసి బువ్వ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నీకు గుర్తుందా? ఆమె మొదట గోకులానికి వచ్చినప్పుడు నీకు ఒక లల్లా పుడతాడని ఆశీర్వాదమిచ్చారు. ఆ సమయంలో నువ్వు అందరూ ఆశ వదిలేశారు. ఈమె ఎప్పుడూ నిజమే చెప్తుంది, కాబట్టి ఆమె మాట విను. యశోదామాత పూర్ణమాసి బువ్వతో ఇలా అన్నది: నేను లల్లాని తీసుకొస్తాను, కాని ఇతని చేతుల్లో ఇవ్వను. పూర్ణమాసిమాత ఇలా అన్నది: సరే, లల్లాని తీసుకురా, దూరం నుండి ఆశీర్వాదం తీసుకో. అప్పుడు యశోదామాత నందభవనంలోకి వెళ్లి శ్యామసుందరుణ్ణి తీసుకోడానికి వెళ్ళింది. లోపలికి వెళ్లి శ్యామసుందరుణ్ణి తన ఒడిలో ఎత్తుకొని ఇలా అన్నది: అరే లల్లా, నీ దర్శనం కోసం ఎవరో వచ్చారు, రా. యశోదామాత శ్యామసుందరుని బయటకు తీసుకొచ్చింది. యోగివేషధారి శివశంభు శ్యామసుందరుని బాలస్వరూపాన్ని చూసి ప్రేమతో గద్గదమయ్యారు. శ్యామసుందరుని బాలరూపం ఒక్కటే చూస్తూ ఉండిపోయారు. పౌర్ణమి రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఉండిపోయినట్లు అలాగే ఈ సాధువేషధారి భగవాన్ శివశంభు ఈ లల్లాని ఒకటే చూస్తూ ఉన్నారు. భగవాన్ శివశంభు తమ ప్రియ శ్యామసుందరుని ఈ బాలరూపాన్ని చూసి ఆయనకు నమస్కరించారు. శ్యామసుందరుని ముఖంపై ఒక మధురమైన చిరస్థాయి నవ్వు వచ్చింది. అప్పుడు శ్యామసుందరుని చూసి సాధువేషధారి భగవాన్ భోలేనాథ్ యశోదామాతతో ఇలా అన్నారు: మాతా, నీ అనుమతి ఉంటే నేను నీ బాలుని చరణాల్లో నా శిరసు ఉంచవచ్చా? యశోదామాత ఇలా అన్నది: లేదు లేదు, నేను నా లల్లాని ఎవ్వరికీ తాకనివ్వను. అప్పుడు పూర్ణమాసి బువ్వ సాధువేషధారి శివశంభుతో ఇలా అన్నది: ముందు నీ చరణధూళిని ఇవ్వు. ఇలా చేసి పూర్ణమాసిమాత శివశంభు యొక్క చరణధూళిని తీసుకొని శ్యామసుందరుని నుదుటిపై పెట్టింది. శివశంభు యొక్క చరణధూళి శ్యామసుందరుని నుదుటిపై పడినప్పుడు శ్యామసుందరుడు మనసిలో భగవాన్ శివశంభుతో ఇలా అన్నాడు: ప్రభూ, చాలా చాలా ధన్యవాదాలు. భగవాన్ శివ శ్యామసుందరుణ్ణి మరియు ఆయన మాత యొక్క ప్రేమని చూసి ఇలా అన్నారు: ఇది ఎక్కడి న్యాయం? స్వామి, మేము ఇంత దూరం నుండి నీ బాలస్వరూప దర్శనం కోసం వచ్చాము, కాని నిన్ను ఆలింగనం చేసుకోలేకపోయాము. ఎవరి శ్రీచరణాల నుండి పవిత్ర గంగానీరు వస్తుందో ఆ శ్రీచరణాలను మేము మా శిరసుపై ధరిస్తాము. ఆ శ్రీచరణాలను ఒక్కసారైనా తాకనివ్వు. అప్పుడు భగవాన్ శివ
తమ శరీరం యొక్క అదృశ్య ప్రతిబింబంతో శ్రీ శ్యామసుందరుడి చరణాలను స్పర్శించి శ్రీ శ్యామసుందరునికి ఎంతో ఇష్టమైన పురుష సూక్తంతో ఆయనను స్తుతించారు. ఆ తర్వాత యోగి వేషధారి భగవాన్ శివశంభు యశోదామాతతో ఇలా అన్నారు: ఈ యుగంలో నువ్వు నా లల్లాని, నా నయనాలను నిహాల్ చేశావు. నా కళ్ళు నీ లల్లా దర్శనం కోసం ఆరాటపడ్డాయి. అప్పుడు యశోదామాత ఇలా అన్నది: యోగిబాబా, భిక్ష తీసుకోండి. భగవాన్ శివ ఇలా అన్నారు: ఈ వజ్రాలు, ముత్యాలు, ఈ రాళ్ళు నీవే ఉంచుకో. ఇవి నాకు ఏ పనికి? నీ లల్లా దర్శనంతో నేను మాలామాలయ్యాను. ఇదే నా భిక్ష. ఇలా చెప్పి యోగి వేషధారి శివశంభు అక్కడి నుండి అంతర్ధానమయ్యారు. ఈ అనుపమ దృశ్యాన్ని చూసి స్వర్గలోకం నుండి అన్ని దేవీదేవతలు సంతోషించి పుష్పవర్షం కురిపించారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ దర్శన కథను వినేవారికి భగవాన్ శ్రీకృష్ణుని బాలరూప దర్శన సౌభాగ్యం లభిస్తుంది మరియు పుణ్యఫలం కూడా లభిస్తుంది. శ్రీకృష్ణ భగవాన్కి జై. జై శ్రీకృష్ణ. రాధే రాధే. మిత్రులారా, మా ద్వారా చెప్పబడిన శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత కథ మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేసి తప్పక చెప్పండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులు, బంధువులతో షేర్ చేయండి. మిత్రులారా, మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.